జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు జగిత్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద మినీ స్టేడియం జగిత్యాల నందు జగిత్యాల జిల్లా అథ్లెటిక్స్ జూనియర్ ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను ఘనంగా డాక్టర్ మోరా సుమన్ కుమార్, పిల్లల వైద్య నిపుణులు, డాక్టర్ స్పోర్ట్స్ ఆఫీసర్ కోరకంటి రవికుమార్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు మొదట 3 స్థానాలు సాధించిన క్రీడాకారులకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్స్ అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బోరా సుమన్ కుమార్ మాట్లాడుతూ క్రీడలకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పిల్లలు వైద్య నిపుణులు డాక్టర్ మోరా సుమన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థులు చిన్నతనం నుంచి క్రీడల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని కోరారు. దీని ద్వారా రానున్న రోజులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ రవికుమార్ మాట్లాడుతూ ఇంత పెద్ద సంఖ్యలో జగిత్యాల జిల్లా అథ్లెటిక్ మీట్కు వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి క్రీడాకారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో క్రీడలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బోగ రవి ప్రసాద్ మాట్లాడుతూ క్రీడలు రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏలిటి ముత్తయ్యారెడ్డి మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఉల్లాసం మెరుగుపడుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడలు రాణించడానికి ముందుండాలని, క్రీడల పట్ల ఆసక్తి చూపాలని ఈ క్రీడలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ సుమన్ కుమార్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ పోటీలలో అండర్ 14, 16, 18, 20 సంవత్సరాల బాల బాలికలకు రన్నింగ్ 60 మీటర్స్, 100 మీటర్స్, 400, 600, 150, 1500, 3000 మీటర్స్ లాంగ్ జంప్, డిస్కస్ త్రో, షాట్ ఫుట్ విభాగాల్లో క్రీడలు నిర్వహించడం జరిగింది. ఇందులో మంచి ప్రతిభను కనబరిచిన విద్యార్థులను జగిత్యాల జిల్లా తరపున ఎంపిక చేసి ఈ నెల 30 నుండి 31 వరకు మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు యూనివర్సిటీలో జరిగే 11వ తెలంగాణ జూనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలో జగిత్యాల జిల్లా తరపున విద్యార్థులు పాల్గొంటారని ముత్తయ్యారెడ్డి తెలిపారు. డాక్టర్ మోరా సుమన్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. అథ్లెటిక్ అసోసియేషన్ పక్షాన ఈరోజు గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ తో పాటు సర్టిఫికెట్స్ స్పాన్సర్ చేసినటువంటి డాక్టర్ మోరా సుమన్ గారు మరియు డాక్టర్ రోజా గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము. పెద్దలు, స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చెప్తలేరు గట్టిగా, ఎండ బాగున్నట్టు. ఇప్పుడు అందరూ చదువు తప్ప ఇంకోటి లేదంటారు, కానీ నేనేమంటా అంటే స్పోర్ట్స్ కూడా చదువు ఎంత వాల్యూ ఉంటుందో స్పోర్ట్స్ కూడా అంత వాల్యూ ఉండాలన్న ఉద్దేశంతో వీళ్ళు రాగానే రవి సార్ చెప్పి ఇట్లా కొత్తగా వస్తున్న కొద్దిగా వీళ్ళకి సర్టిఫికేట్ స్పాన్సర్ చేయాలనగానే ఒక్క మాట కూడా నో అనకుండా ఎస్ చెప్పడానికి కారణం ఏంటంటే మీ గురించే. మెయిన్ స్పోర్ట్స్ కు మన దగ్గర వాల్యూ తక్కువ, వేరే కంట్రీస్ లో ఉన్న వాల్యూ లేదు. అందుకని స్పోర్ట్స్ కు ఎంకరేజ్ ఉండాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా మంది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయి. వాళ్ళు ఎందులో అయినా ఫ్యూచర్ లోపల సో జీవితం అంటే లైట్ తీసుకుంటారు. ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ దాన్ని ఈజీగా గెట్ ఆన్ అవుతారు. సో అంత వాల్యూ ఉంటాయి స్పోర్ట్స్. మీరు కూడా ముందు ముందు మంచి మంచి మెడల్స్ కొట్టాలని పుట్టుకుంటూ ఆల్రెడీ ఎంతో ఎక్కువ ఉంది, ఎప్పుడు అయిపోతుందో స్పిచ్ అనుకుంటున్నట్టున్నారు పిల్లలు, అవునా? ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ కిడ్స్. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు నేను ముత్తన్న గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వేదిక పైన పెద్దలు రవికుమార్ గారు, డాక్టర్ సుమన్ గారు, అంజయ్య గారు, శివప్రసాద్ అన్న అని ముఖ్యంగా ఒకటే ముత్తన్న అంటే మేము ముత్తన్న అంటాం, ముత్యం రెడ్డి అన్న.
ఈజ్ అథ్లెట్. ఆయన అథ్లెట్ తెలుసా మీ అందరికి? తను మెట్పల్లి నుంచి హైదరాబాద్ దాకా రన్నింగ్ చేశాడు. ఒక 20 years బ్యాక్ 30 years బ్యాక్ మెట్పల్లి నుంచి రన్నింగ్ చేస్తూ హైదరాబాద్ దాకా వెళ్ళిండు. అదే అథ్లెటిక్స్ కోసం ఇప్పటి వరకు కూడా తన సేవలు చేస్తుండు. తను సెక్రటరీగా ఉండడం నిజంగా మీ అందరి అదృష్టం. అట్లాగే ఇక్కడ వేదిక పైన ఈ పీఈటీలు నాకు మొదటి నుంచి తెలుసు, చదువుతున్నప్పటి నుంచి. వాళ్ళు కూడా అంత డెడికేటెడ్ టీం మీకు కూడా దొరకడం ఈ జగిత్యాలకు రియల్లీ ఇట్స్ లక్ అనుకోవచ్చు. ఇక సమయభావం ఉంది కాబట్టి